మాయిలు చీకటి చేసిన సంపదనా గాదాల ఇంటి వంశదీపమై మా అందరి కంటి వెలుగు రూపమై మమ్ముల వీడి పోతివాబో అన్నా మాయిలు చీకటి చేసిన సంపదనా మమ్ముల వీడి పోతివాబో అన్నా మాయిలు చీకటి చేసిన సంపదనా వంశదీపమై మాందరి కంటి వెలుగు రూపమై మమ్ముల వీడి పోతివాబో అన్నా మాయిలు చీకటి చేసిన సంపదనా. పెద్దలు పెద్దిరెడ్డి గారు మాట్లాడినాక ప్రోటోకాల్ ప్రకారం అయితే మాట్లాడొద్దు అని సరే నేను లేటుగా వచ్చినాను. సంపత్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. నాకు ఎందుకంటే నాకు గత 5 సంవత్సరాలుగానే పరిచయం. అందులో ముఖ్యంగా గత 3.5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ వారంలో 1-2 సార్లు మాట్లాడుతున్న మిత్రుడు సంపత్. నేను చూసిన భీమదేవరపల్లి మండలంలో ఉన్న కార్యకర్తలలో ఎప్పుడు ఏదైనా చెప్తే కాదు అన్నది మాత్రం ఎప్పుడు ఏం లేదు. కొంచెం బరువైన పని చెప్పినా నవ్వుకుంటా కానీ ఎన్నడూ చిదరించుకున్న ముఖంలో చూడలే. మరి దేవుడు ఇట్లా తీసుకుపోయేది ఉన్నదని అట్లున్నాడా ఏమో కానీ చాలా బాధాకరమైన విషయం. కుటుంబంకు కానీ మిత్రులకు కానీ భారతీయ జనతా పార్టీకి కానీ సంపత్ లాంటి మిత్రుడిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే సంపత్ అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి సంపత్కు ఒక ఆశ ఉండే, నేను కొత్తకొండకు ఏదైనా అవకాశం వస్తే ఒక లీడర్గా ఎదగాలి, నాకు ఊరికి కొంత చేయాలన్న ఉండే. నిజంగానే రేపు రిజర్వేషన్లు అట్లా అనుకూలంగా ఉంటే మాత్రం నా వంతు బాధ్యతగా సంపత్ కుటుంబానికి మాత్రం అలా అండగా ఉంటాను. ఊరందరూ కనుక సహకరిస్తే మాత్రం, ఎందుకంటే సంపత్ నాతో అన్నమాట, అన్న నాకు అవకాశం వస్తే మాత్రం నాకు కొత్తకొండలా నిలబడి. సో అటువంటి అవకాశం వచ్చి రిజర్వేషన్లు వచ్చి వాళ్ళ కుటుంబం రాజకీయాలకు రమ్మనము, రాజకీయాలకు వస్తే తలకాయ నొప్పులు ఎన్ని ఉంటుంది, కానీ వాళ్ళ కుటుంబం అట్లా ఏమైనా ఉంటే గ్రామస్తులందరినీ నేను కూడా పర్సనల్గా తిరిగి వారికి సహకరించాలని అన్నది చెప్పగలుగుతున్నాను. రాజకీయం చెప్తున్నాను ఎందుకంటే మిత్రుడు నాతో అన్న మాట కాబట్టి చెప్తున్నాను. అదొకటి. అన్నగారు చెప్పినారు తప్పకుండా ధీరజ్ను అన్న కొడుకు లేక కొడుకు కన్నా చిన్నోడు తమ్ముడుగా నేను చూసుకునే బాధ్యత నాది. నేను గతంలో కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా ధీరజ్కు గవర్నమెంట్ జాబులు ఏవో ఇప్పించే రోజులు కావు, కానీ తప్పకుండా ధీరజ్ ఏ పని చేయగలిగితే ఆ పని చేయించుకునే బాధ్యత మాత్రం అది నేను తీసుకోగలుగుతాను. రాను ధీరజ్తో రెగ్యులర్ మాట్లాడుతాను. ఇదందరూ మీరు మెప్పు కొట్టి చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు, కానీ మీరు చప్పట్లు కొట్టడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే అన్న చెప్పినట్టు ఇలా ఉంటాం రేపు పోతాం, కానీ ఏదో హాస్పిటల్లో పడో లేకపోతే ఏదో అయితే వేరు అయ్యో పానం బాగాలేదు అనేది పొద్దున మాట్లాడితే చెప్తుండే, వీళ్ళ బావి దగ్గర వచ్చి నాతో మాట్లాడినట్ట కుమార్తెని, మరి ఇంటికి వచ్చినాక ఇట్లా కావడం సరే బాధాకరం. ఎంత తక్కువ మాట్లాడలేకపోతున్నాం. మరి తప్పకుండా ధీరజ్ సురేంద్రన్ ఉన్నాడన్న విషయం మాత్రం మర్చిపోకు. 100% పెద్దిరెడ్డి అన్న లాంటి సహకారం ఉంటుంది. తప్పకుండా మీకు మేము ఉంటాం. కానీ గ్రామస్తులు మాత్రం మళ్ళీ నేను చెప్తున్నాను, ఏమన్నా మీరు రాజకీయాలు పక్క పెట్టి ఆయన కోరిక, ఎందుకంటే అందరితో నాకు తెలిసి ఆయన ఊళ్ళో శత్రుత్వం ఎవరితో లేదు కాబట్టి ఏదైనా అవకాశం వస్తే మాత్రం గ్రామస్తులు అందరూ సహకరించాలని అందరికీ పేరు పెట్టి నమస్కారం చెప్పి మరీ కోరుతున్నాను.